Hello friends, this is Competitive Hub. I am Naresh. మనం ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఉపయోగపడే అర్థమెటిక్ గురించి అర్థమెటిక్ గురించి చెప్పబోతున్నాను. ఈ అర్థమెటిక్లో ఇనిషియల్గా మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే స్క్వేర్ అనే టాపిక్ నుంచి మొదలు పెడదాం. ఈ స్క్వేర్ అనేది చాలా బేసిక్ టాపిక్ ఈ రీజనింగ్ అర్థమెటిక్లో. ముందుగా స్క్వేర్ అంటే ఈ విధంగా ఉంటుంది. మనకు స్క్వేర్ అంటే 4 సైడ్స్ ఉంటాయి, 4 సైడ్స్ ఈక్వల్. సపోజ్ దీని లెంత్ ఎక్స్ సెంటీమీటర్స్ అనుకుంటే దీని లెంత్ కూడా ఎక్స్ సెంటీమీటర్స్ ఉంటుంది, దీని లెంత్ కూడా ఎక్స్ సెంటీమీటర్సే ఉంటుంది, దీని లెంత్ కూడా ఎక్స్ సెంటీమీటర్స్. అంటే స్క్వేర్లో ఆల్ సైడ్స్ ఈక్వల్, ఆల్ సైడ్స్ లెంత్స్ ఈక్వల్. ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఈ విధంగా డయాగ్నల్గా డ్రా చేసిన లైను, ఈ విధంగా డయాగ్నల్గా డ్రా చేసిన లైను, ఈ రెండు 90 డిగ్రీస్లో 90 డిగ్రీస్ ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఈ సెంటర్లో ఇది 90 డిగ్రీస్, ఇది 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్. అంటే ఈ లంబంగా ఈ రెండు ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. ఈ వీటిని ఏమంటారంటే కర్ణాలు అంటారు. ఇది పర్పెండిక్యులర్గా ఆ రెండు ఒకదాన్ని ఒకటి ఇంటర్సెక్ట్ చేసుకుంటాయి. బేసిక్గా ఈ రెండు స్టెప్స్, ఈ రెండు మనకు ఉంటాయి. దీని బేసిక్స్. ఇప్పుడు మనం దీని యొక్క స్క్వేర్కు ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతాడు, అసలు ఏం అడుగుతాడు, మనం ఎలా సాల్వ్ చేయాలి దాని గురించి మనం చూద్దాం. ఫస్ట్ వన్, స్క్వేర్కి ఏముంటుంది, ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫస్ట్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. రెండోది ఏరియా అంటే ఈ మొత్తం. సైడ్స్ ఆఫ్ ఏ స్క్వేర్, SIDA సైడ్స్, 4 సైడ్స్ ఈక్వల్ కాబట్టి సైడ్. థర్డ్ వన్ పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. ఈ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 4x 4 టైమ్ ఇవన్నీ యాడ్ చేస్తే మనకు పెరిమీటర్ వస్తుంది. ఏరియా అంటే ఏరియాకి ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్. ఒక సైడ్ ఎక్స్, ఇంకో సైడ్ ఎక్స్, ఈ రెండు సరిపోతాయి. సైడ్ ఇంటూ సైడ్, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్. ఏరియాకి ఫార్ములా ఎక్స్ స్క్వేర్. సైడ్ అంటే ఎక్స్. పెరిమీటర్ అంటే 4 సైడ్స్ యాడ్ చేయాలి. ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్. ఎన్ని 1 2 3 4 4 ఇంటూ ఎక్స్. ఇది పెరిమీటర్ ఫార్ములా. ఇదన్నమాట. ఎగ్జాంపుల్ 1, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ ఒక స్క్వేర్ డ్రా అవుతాయి. ఇక్కడ 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్న ఒక స్క్వేర్ను డ్రా చేసుకొని దీని యొక్క లెంత్ 4 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న లెంత్ 4 సెంటీమీటర్స్. అంటే ఇది 4 సెంటీమీటర్స్ అవుతుంది, ఇది 4 సెంటీమీటర్ అవుతుంది, అప్పుడు ఇది కూడా 4 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకే, 4 cm 4 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం 4 సెంటీమీటర్స్ ఉన్న స్క్వేర్ను డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఎక్స్ సైడ్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, బేసిక్గా ఫస్ట్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. ఏరియాకి ఫార్ములా ఏంది, ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే సైడ్ ఎంత 4 స్క్వేర్ అంటే 16 cm స్క్వేర్. ఇది ఏరియా. నెక్స్ట్ సైడ్ ఏంటి, ఎక్స్ ఈక్వల్స్ టు 4 సెంటీమీటర్స్. థర్డ్ వన్ ఏంది, పెరిమీటర్. పెరిమీటర్కు ఫార్ములా ఏం మనం చెప్పుకున్నాం అంటే ఇక్కడ 4 ఇంటూ ఎక్స్. 4 ఇంటూ మన ఎక్స్ అంటే సైడ్, ఒక సైడ్ ఆఫ్
ఒక సైడ్ స్క్వేర్ యొక్క సైడ్. ఈ స్క్వేర్ యొక్క సైడ్ ఎంత 4 సెంటీమీటర్స్. ఇక్కడ మనం 4 రాసేసుకొని సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే 4 × 4 16 సెంటీమీటర్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఎగ్జాంపుల్ 1 అయిపోయింది. ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఎగ్జాంపుల్ 2లో 6 సెంటీమీటర్స్ x = 6 am. ఇక్కడ డ్రా చేసుకుందాం. ఒక స్క్వేర్ను డ్రా చేసుకుంటే 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేటట్టు 6 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ అండ్ 6 సెంటీమీటర్స్. ఇప్పుడు ఫస్ట్ వన్ x = 6 సెంటీమీటర్స్ అండ్ సెకండ్ వన్ ఏంటి, ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఏంటి x². x అంటే ఏంటి 6. 6ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 6 6లో 36 6 6 36 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఈ స్క్వేర్ యొక్క ఏరియా. అండ్ థర్డ్ వన్ పెరిమీటర్. పెరిమీటర్ = 4 × x. 4 × x అంటే సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్. సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత ఉంది, 6 ఉంది. ఇక్కడ 6ను సబ్స్టిట్యూట్ చేస్తే 4 6 24 అంటే 6 4 24 సెంటీమీటర్ అనేది ఇదేంది పెరిమీటర్. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏరియాను సెంటీమీటర్ స్క్వేర్లో చూపిస్తున్నాం, పెరిమీటర్ను సెంటీమీటర్లో చూపిస్తున్నాం. ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం. ఏం మల్టిప్లై చేస్తున్నాం, 6 × 6 సెంటీమీటర్ × సెంటీమీటర్. 6 36 సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది ఏరియా. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, పెరిమీటర్లో x + x అంటే 6 + 6 + 6 + 6. ఎన్ని 6లు కొన్నా ఈ లెంత్ అనేది యూనిట్స్ అనేవి మారవు. 6 36 6 24 6 24 సెంటీమీటర్స్. ఈ విధంగా మనం యూనిట్స్ అనేది ఏరియాకు స్క్వేర్లను, చదరపు సెంటీమీటర్లని, ఈ పెరిమీటర్ అంటే జస్ట్ లెంత్ మాత్రమే. ఇది లెంత్కు ఇది అనేది 1 డైమెన్షనల్, ఇది 2 డైమెన్షనల్ 2D 2 డైమెన్షనల్లో ఉంటుంది కాబట్టి ఈ విధంగా యూనిట్స్ చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్.